హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పూర్ణ పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెతకే మారుతి ఆశతో వినపరాశి వలె నల్లని వాడు తీక్షణ దుక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతుల గూడి మధుగ్రోలిన వాడు రతికేళి సలిపి తోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెతకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము చేరి నిదురించుతుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండుకుధరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుతూ పాడుతూ గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి కంబములగతి క్రిందకు దుమికి పల్లకీలు గొట్టి చెంగున చుట్టి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.